హెల్దీ అండ్ టేస్టీ క్యారెట్ హల్వా. అసలు ఎందుకు మెజారిటీ పీపుల్ ఈ వింటర్లోనే క్యారెట్ హల్వాని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? మీకేమైనా తెలుసా? రీజన్స్ ఈ వీడియోలో కవర్ చేద్దాం. హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ వెన్నెల. ముందుగా మీ అందరికీ విష్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్లో మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 2026లో మనందరికీ స్వీట్ మూమెంట్స్ జరగాలని సింబాలిక్గా మనం స్వీట్తో స్టార్ట్ చేద్దాం. ఈ రోజు మన స్పెషల్ స్వీట్ క్యారెట్ హల్వా. దీన్ని ఎలా హెల్దీగా చేసుకోవాలో చూద్దాం. లాస్ట్ వరకు చూడండి. ఇవే మనం తీసుకున్న క్యారెట్స్. వీటిని వింటర్ క్యారెట్ అని అంటారు. కొన్ని ఏరియాలో అయితే రెడ్ క్యారెట్స్ అని కూడా పిలుస్తుంటారు. మీ దగ్గర ఈ క్యారెట్స్ అవైలబుల్గా లేకపోతే నార్మల్ క్యారెట్స్ కూడా యూస్ చేయొచ్చు. బట్ ఇది యూస్ చేస్తే కొంచెం టేస్ట్ బెటర్గా ఉంటుంది. ఇప్పుడు వీటిని మంచిగా తొక్క తీసేసి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వాటిని చిన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ కానీ మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేయాలనుకుంటే డైరెక్ట్గా క్యారెట్స్ని కుక్కర్లో వేసి 3 to 4 విజిల్స్ వచ్చాక స్మాష్ చేసేసుకోవచ్చు. ఈ క్యారెట్స్ మనకి ఎక్కువ వింటర్లోనే దొరుకుతాయి. లైక్ మనకి సీజనల్ ఫ్రూట్స్ ఎలా ఉంటాయో సీజనల్ క్యారెట్ అనమాట. ఏ సీజన్లో దొరికిన ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా మన హెల్త్కి యూజ్ అవుతాయి. అలాగే ఈ క్యారెట్స్ కూడా మన డైజెషన్కి యూజ్ అవుతాయి. నార్మల్ క్యారెట్స్తో కంపేర్ చేస్తే ఈ వింటర్ క్యారెట్స్లో కొంచెం ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ప్యాన్లో 2 స్పూన్స్ నెయ్యి వేయండి. నెయ్యి మాత్రమే యూస్ చేయాలి, ఆయిల్ అస్సలు యూస్ చేయకండి. నెక్స్ట్ తురుముకున్న క్యారెట్ అంతా ప్యాన్లో వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. హెల్దీ రెసిపీ అంటున్నాను, మరేమో క్యారెట్స్ని ఫ్రై చేయమంటున్నాను. నిజంగానే హెల్దీయా? నిజమే. క్యారెట్ని ఎక్కువ హీట్ చేస్తే కొన్ని విటమిన్స్ పోతాయి, లైక్ విటమిన్ సి. మనకి విటమిన్ సికి అయితే చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, లైక్ నిమ్మకాయ అండ్ ఉసిరికాయ. బట్ కొన్ని విటమిన్స్ లైక్ విటమిన్ ఏ ఇలాంటివి హీట్ చేయడం వల్ల ఆర్ స్టీమ్ చేయడం వల్ల మన బాడీకి ఫాస్ట్గా అండ్ ఎక్కువగా అబ్జర్బ్ అవుతాయి. ఇప్పుడు మిల్క్ని తీసుకొని కొంచెం చిన్న బౌల్లో పక్కన పెట్టుకోండి. అది ఎందుకు యూజ్ అవుతుందో నేను తర్వాత చెప్తాను. ఇక్కడ నేను 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. నాకు అంతా యూజ్ అవ్వలేదు, ఓన్లీ 300 ml యూజ్ అయింది. నేను మిల్క్ని గిన్నెలో వేసుకొని పక్కన బాయిల్ చేసుకుంటున్నాను. మధ్య మధ్యలో క్యారెట్ తురుముని కలుపుకుంటూ ఫ్రై చేయాలి. మనం హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు, లో ఫ్లేమ్లోనే పెట్టి చేయాలి. మనకి ఎంతో టైం పెట్టదు, ఒక 30 minutesలో అయిపోద్ది ప్రాసెస్ అంతా. కానీ లో ఫ్లేమ్లో పెట్టి చేస్తేనే మనకు ఒక ఫ్లేవర్ వస్తుంది. మనం పక్కన బాయిల్ చేస్తున్న మిల్క్ని ఇప్పుడు ప్యాన్లో వేసేసుకోవాలి. క్యారెట్స్ మిల్క్ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని దాన్ని మగ్గనివ్వాలి. నేను ఇక్కడ బెల్లం యూస్ చేస్తున్నాను, మీకు కావాలనుకుంటే షుగర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఆ 2 క్యారెట్స్కి నాకు ఈ కప్పుతో బెల్లం ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఇప్పుడు బెల్లం అంతా వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. 5-6 minutes వెయిట్ చేస్తే బెల్లం కరిగిపోతుంది. ఈ టైంలో ఒకసారి టేస్ట్ చేయండి, మీకు సరిపోయిందా లేదా షుగర్ చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే ఈ టైంలో కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 4-5 బాదం పప్పులు యాడ్ చేసి పౌడర్లా మిక్సీ చేసుకోండి. స్టార్టింగ్లో కొంచెం మిల్క్ పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ మిల్క్ ఈ పౌడర్లో వేసుకొని ఇంకొకసారి మిక్సీ చేసుకుంటే మనకు పేస్ట్లా అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బాదం పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. మనం చిన్న చిన్న పీసెస్ కింద కూడా కట్ చేసి వేసుకోవచ్చు, బట్ ఈ పేస్ట్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వింటర్లోనే ఎందుకు క్యారెట్ హల్వాని ప్రిఫర్ చేస్తారంటే మనకి క్యారెట్ నెయ్యి అండ్ మిల్క్ కాంబినేషన్ మన బాడీలో హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. వింటర్లో ఆ వెచ్చదనం మనకు కావాలి కాబట్టి ఇలాంటి రెసిపీస్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం యాలకుల పొడి ప్రిపేర్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ యాలకుల పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. 2025 ఇయర్లో మీకేమన్నా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయా? కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఫైనల్గా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా క్యారెట్ హల్వా చేశారా? టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.